అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏదైతే ఇంతకుముందే నేను 4th వీడియో ఒకటి శాప్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక వీడియో చేసి పెట్టానండి. జస్ట్ నౌ దాని కంటిన్యూషన్లో మనం అక్కడ తీసుకున్నది ఏంటంటే మొదటి 60 సహజ సంఖ్యల సగటు ఎంత అనేది 60 ఫస్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 60 న్యాచురల్ నంబర్స్. హియర్ ఇక్కడ 45 అడిగారు అనుకోండి, అక్కడ 60 అడిగారు, ఇక్కడ 45 అడిగారు. అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు, ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ మనకు 60 అనేటటువంటిది ఈవెన్ నంబర్ వచ్చింది. వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ లైక్ దట్ 0.5 హాఫ్ ఆఫ్ ది ఇది వాల్యూ ప్లస్ 0.5 పెట్టుకోండి సరే. ఇక్కడ ఇది కూడా సేమ్ ఫార్ములా అయితే సేమ్ అండి. ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ 45 న్యాచురల్ నంబర్స్ యొక్క యావరేజ్. సహజ సంఖ్యల మొత్తం సూత్రం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పాం, n ఇంటూ n ప్లస్ 1/2. దట్ మీన్స్ హియర్ వీ వాంట్ 45 కాబట్టి 45 ఇంటూ 45 ప్లస్ 1 దట్ మీన్స్ 46. 45 ఇంటూ 46/2. 2 1s are 2 2s are 4, 2 3s are. That means 45 into 23 is the sum of the first 45 natural numbers. But we want only average. ఇది రాసుల మొత్తం, sum of the quantities. Here we want average కాబట్టి sum of the quantities by number of quantities. ఎన్ని ఉన్నాయండి? 45. 45 into 23 by 45 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందండి, 23 వస్తుందండి. ఇంతకుముందేమో హాఫ్ ఆఫ్ దానికి డెసిమల్ కలిపి ఇలాంటి లెక్కలు వస్తే అంటే ఈవెన్ నంబర్స్ వస్తే 45 ఉంటే 45 ప్లస్ 1 46/2 అండి. 2 2s are 23 విల్ బి ద ఆన్సర్. లేదు మనకు ఇంకా ఏదైనా 55 అని అడిగారు అనుకోండి, 55 ఇంటూ 56/55 వస్తుంది మళ్ళీ. అంటే బై 2 అంటే 2 2s are 2 8s are క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ 55 కనుక్కోవాలంటే అప్పుడు 55 ఇంటూ 28/55 క్యాన్సిల్ అయితే 28. అంటే 55 ఏదైతే ఉందో దానికి ప్లస్ 1 యాడ్ చేసి 56/2 దట్ మీన్స్ 2 2s are 2 8s are. హియర్ 45 కాబట్టి 45 ప్లస్ 1 46/2 23 ఇస్ ద ఆన్సర్ అండి. ఈ రెండు కూడా ఇంతకుముందు చేసిన వీడియో ఈ వీడియో రెండు కూడా ఏదైతే సహజ సంఖ్యలు న్యాచురల్ నంబర్స్లో అడిగి యావరేజ్ అడిగితే చేయాల్సినటువంటిదని జస్ట్ ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్గా మనము వితిన్ సెకండ్స్ ఆన్సర్ను రాబట్టుకోవచ్చు అండి. మీరు ఇంకా కొన్ని క్వశ్చన్స్ను చేయగలిగినటువంటి టైం మీకు మిగులుతుందండి. ధన్యవాదాలు.